హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజుటి వీడియో ఏంటంటే మినీ స్వింగ్ మిషన్ గురించి అయితే చెప్పుకుందాము. ఇంట్లో చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి ఈ మిషన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పచ్చు. ఇంట్లో ఇలాగా పాడైపోయిన చినిగిపోయిన బట్టలు ఉంటాయి కదా, వాటిని ప్రతి మిషన్ దగ్గరికి తీసుకెళ్తే ఒక్కొక్క క్లాత్కి ఒక 5 రూపీస్ నుండి 10 రూపీస్ వరకు స్టిచ్ చేయించడానికి అడుగుతారు కదా. బట్ ఆ పనంతా లేకుండా మన ఇంట్లో ఇటువంటి స్వింగ్ మిషన్ ఒకటి తీసుకుంటే ఎన్ని బట్టలనైనా చిరిగిపోయిన వెంటనే మనం స్టిచ్చెస్ అనేటివి వేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే ఎక్స్పెషల్లీ వాళ్ళకి లూజ్ అండ్ టైట్ అవుతూ ఉంటాయి, అలాగే మాటికి చినిగిపోతూ ఉంటాయి, వాళ్ళు ఆడుకుంటారు కాబట్టి అటువంటి వాటిని మనం వెంటనే ఇంట్లో కూర్చొని స్టిచ్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ మినీ స్వింగ్ మిషన్ని నేనైతే అమెజాన్లో తీసుకున్నానండి. ఈ మిషన్తో పాటు మనకి ఇంక ఏమేమి వస్తాయో నేను ఇందులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక బాబిన్ని మనమైతే ఇక్కడ ఫ్రంట్ సైడ్ స్ప్రింగ్ ఉన్న దగ్గర అడ్జస్ట్ చేసుకొని సెకండ్ బాబిన్ని మనం ఇక్కడ నీడిల్ కింద డౌన్ అయితే పెట్టుకోవాలి. బాబిన్స్లో థ్రెడ్స్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనమైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ అలాగే మనకి మిషన్ ఎలా వర్క్ అవుతుందంటే మనకి బాటంలో ఒక 4 బ్యాటరీస్ అయితే ఇస్తారు. అక్కడ మనం బ్యాటరీస్ వేసుకొని మిషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. బ్యాటరీస్ అవైలబుల్లో లేనప్పుడు మనం ఎలక్ట్రిక్ ప్లగ్ అనేది ఒకటి ఇస్తారు. ఆ ఎలక్ట్రిక్ ద్వారా అయినా మనం మిషన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. బ్యాటరీస్ని ఎలక్ట్రిక్ ప్లగ్ని రెండింటిని కలిపి ఒకేసారి యూజ్ చేయకూడదు. ఏదైనా ఒక దానినే పెట్టి యూజ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం నీడిల్ స్టిచ్ చేసే దగ్గర మనకు సేఫ్టీ లాక్ అయితే ఒకటి ఇచ్చారు. అంటే బై మిస్టేక్ మనం స్టిచ్ చేసేటప్పుడు నీడిల్ మన హ్యాండ్ మీదకి రాకుండా లాక్ అనేది వేసుకోవచ్చు. అది లాక్ ఉన్నంత టైము మన ఫింగర్ మీదకి నీడిల్ అయితే రాదు, సపోర్ట్గా చాలా బాగుంటుంది. అలాగే నీడిల్కి టాప్లో మనకు లైట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. మనకు ఆ లైట్ స్విచ్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఆ స్టిచ్చెస్ని ఫాస్ట్గాను అలాగే స్లోగాను స్టిచ్ చేయడానికి కూడా మనకు పక్కన ఒక బటన్ అయితే ఇచ్చుంటారు. ఇంకా దీనితో పాటు ఏమేమి ఇచ్చారంటే ఫుట్ పెడల్ కూడా ఒకటి ఇచ్చారు. మనం టేబుల్ మీద మిషన్ పెట్టుకొని మన టేబుల్ కింద ఈ ఫుట్ పెడల్ని పెట్టుకొని ఈ పెడల్ సహాయంతో మనం మిషన్ అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ మిషన్తో పాటు ఒక ఎలక్ట్రిక్ వైర్ని అలాగే ఒక ఫుట్ పెడల్ని దానితో పాటు ఈ థ్రెడ్ స్టిచ్చింగ్ కిట్ను కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కిట్లో మనకు ఏమేమి ఉన్నాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ థ్రెడ్స్ అయితే ఉన్నాయి. అలాగే కొన్ని బాబిన్స్లో థ్రెడ్ని అయితే మనకి ఇచ్చారు, కొన్ని నీడిల్స్ ఇచ్చారు, ఒక మెజరింగ్ టేప్ ఇచ్చారు, ఒక సిజర్ అయితే ఇచ్చారు. అలాగే స్మాల్ ఫోల్డబుల్ అటాచ్ టేబుల్ అయితే సపోర్టింగ్కి ఇచ్చారు. దానిని ఇలా మనం ఓపెన్ చేసి సపోర్ట్గా అయితే పెట్టుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు. ఫైనల్గా మనం స్టిచ్ చేసిన తర్వాత థ్రెడ్ అయితే ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని కట్ చేసుకోవటానికి సపరేట్గా సిజర్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ సిజర్ పాయింట్ అనేసి ఒకటి ఇచ్చారు. ఏదైతే ఎక్స్ట్రా మిగిలిన థ్రెడ్ ఉంటుందో ఆ థ్రెడ్ని ఇక్కడ సిజర్ పాయింట్ దగ్గర పెట్టి ఒక రౌండ్ తీస్తే మనకు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ మొత్తం కట్ అయిపోతుంది. ఇక్కడ నేను థ్రెడ్ని అయితే సెట్ చేస్తున్నాను, పర్ఫెక్ట్గా స్టిచ్ అవుతుందా లేదా అని. సెట్ చేసిన తర్వాత నేను 3 స్మాల్ పీసెస్ 3 లేయర్స్ ఒక క్లాత్ని అయితే తీసుకున్నాను. ఈ 3 లేయర్స్ క్లాత్ని ఒకేసారి పెట్టి స్టిచ్ చేయటం చూపిస్తాను. స్టిచ్చింగ్ ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం ఈ మిషన్లో. నేనైతే ఈ మిషన్ తీసుకోక మునుపు చాలా బట్టలు అయితే ఇలా చిరిగిపోయిన బట్టలు కానీ, ఏవైతే వేస్ట్ అయిపోయిన బట్టలు, ఏవైతే షార్ట్ అయిపోయిన బట్టలు అవి ఉంటాయి కదా, వాటన్నింటినీ పారేసేదాన్ని. అదే ఈ మిషన్ తీసుకున్న తర్వాత కొద్దిగా అడ్జస్ట్ చేసి ఈ స్టిచ్చెస్ అనేటివి యూజ్ చేసినాక ఇంకొక కొద్ది రోజులు ఎక్స్ట్రాగా యూజ్ చేయడానికి నాకైతే చాలా యూజ్ అయ్యిందని చెప్పచ్చు. మనకి ఇక్కడ కుట్టేటప్పుడు ఆ కుట్టు సరిగా రావాలి అంటే మనం థ్రెడ్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. కొద్దిగా అటు ఇటు థ్రెడ్ వెళ్ళినా కానీ మనకు ఆ స్టిచ్చెస్ అనేటివి పర్ఫెక్ట్గా పడవు. కింద ఒక లేయర్ మిస్ అయ్యి పైన ఒక లేయర్ మిస్ అయ్యి అలా వస్తుంది. మనం థ్రెడ్ని సెట్ చేసుకునే దానిని బట్టి మనకు స్టిచ్చెస్ అనేటివి వస్తాయి. ఫైనల్గా ఇక్కడ స్టిచ్చెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా థ్రెడ్ మిగిలింది కదా, ఈ థ్రెడ్ని అయితే నేను మిషన్లో ఇచ్చిన సిజర్ ఆప్షన్ ద్వారానే కట్ చేస్తున్నాను. చూడండి, ఇలాగా సిజర్ యూజ్ చేయకున్నా కూడా మిషన్లోనే మనం థ్రెడ్ని అయితే కట్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇక్కడ చూసారా 3 లేయర్స్ ఆఫ్ క్లాత్ను కూడా చక్కగా స్టిచ్ అయితే వేసింది మిషను, చాలా బాగుంది. ఈ మినీ స్వింగ్ మిషన్ని తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఒకసారి ఆలోచించండి. ఏ బేసిక్ నాలెడ్జ్ లేని బిగినర్స్కి మాత్రమే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది.
అదే అన్నీ వచ్చి బాగా స్టిచ్ చేయగలిగే ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటారు కదా, టైలరింగ్ వాళ్ళకి మాత్రం ఇది అంతగా యూజ్ ఏం కాదు. మొత్తానికి మినీ స్వింగ్ మిషన్ గురించి వీడియో అయితే కంప్లీట్ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ మినీ స్వింగ్ మిషన్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూసేయండి. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.